అడవిలో యజ్ఞం పూర్తయ్యాక విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులను తీసుకుని మిథిలా వైపు ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనిపించింది. కాని అక్కడ ఎవరూ లేరు. రాముడు ఆశ్చర్యపోయాడు. గురువర్యా, ఇది ఎవరి ఆశ్రమం అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. ఇక్కడ ఒక మహాపాపం జరిగింది. అహల్య అపూర్వ సౌందర్యవతి గౌతమ మహర్షి భార్య. ఒకరోజు దేవేంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి అహల్యను మోసం చేశాడు. నిజం తెలుసుకున్న గౌతమ మహర్షి కోపంతో శపించాడు, నీకు ఈ లోకంలో ఎవరూ కనిపించరు. రాముడి పాదస్పర్శ వల్లే నీకు విముక్తి. అలా అహల్య శిలగా మారింది. సంవత్సరాలు గడిచాయి. ఆశ్రమం నిశ్శబ్దమైంది. ప్రపంచం ఆమెను మరిచిపోయింది. కాని విధి మాత్రం ఎదురు చూస్తోంది. విశ్వామిత్రుడి మాటలు విన్న రాముడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. ఆ శిల దగ్గరకు వెళ్లి తన పాదాలతో తాకాడు. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. శిల ప్రకాశించింది. అహల్య తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె కన్నీళ్లతో రామునికి నమస్కరించింది. ప్రభూ, నా పాపాన్ని క్షమించి నాకు విమోచనం ఇచ్చావు అని అంది. అప్పుడే గౌతమ మహర్షి కూడా వచ్చాడు. తన భార్యను చూసి హృదయం కరిగిపోయింది. శాపం తొలగిపోయింది. ఆశ్రమం మళ్లీ పుణ్యక్షేత్రంగా మారింది. ఆ రోజు ప్రపంచం ఒక సత్యాన్ని గ్రహించింది. దైవ కృప ముందు శాపాలు కూడా కరిగిపోతాయి. రాముడు కేవలం యోధుడు కాదు, అతడు కరుణామూర్తి. అతని పాదస్పర్శ విముక్తి మార్గం.